అది ఒక రెస్టారెంట్. ఒక అడుక్కునేవాడు లోపలికి వచ్చాడు. తలంతా మాసిపోయి ఉంది, గడ్డం పెరిగిపోయింది, పిచ్చి పిచ్చి బట్టలు. అది చూసిన మేనేజర్ కి కోపం వచ్చింది. ఈ ముష్టోడు లోపలికి ఎందుకు వచ్చాడు? కంపు కొట్టే బట్టలు వేసుకుని దర్జాగా వచ్చి కూర్చున్నాడు ఏంటి? ఏమన్నా ముష్టోళ్ళ కోసం కట్టినటువంటి రెస్టారెంటా అని చెప్పి ఒక విధంగా లోపల వచ్చి రాగుపడిపోతున్నాడు. సర్వ్ చేసేటటువంటి అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకేం కావాలో చెప్పండి అని చెప్పి అందరినో ఏ విధంగా పలకరిస్తుందో అడుక్కునేవాడిని కూడా ఆప్యాయంగా పలకరించింది. అతను చెప్పాడు, ఒక రవ్వ దోశ పట్టురా, ఒక పెసరట్టు పట్టురా. గబగబా లోపలికి వెళ్ళింది, చక్కగా తీసుకొచ్చి అతనికి పెడుతుంది. మేనేజర్కి ఒళ్ళు మండిపోతా ఉంది. ఆ సర్వ్ చేసే అమ్మాయిని పిలిచాడు మేనేజర్. బుద్ధుందా నీకేమైనా? ఏరుకోరి పెడతావేంటి అక్కడ? వాడు ముష్టోడు, వాడెప్పుడు బిల్లు కట్టాలి? మన రెస్టారెంట్ లోకి ఎవరొచ్చినా సరే ధనవంతుడు పేదవాడనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలి కదండి. అతను ముష్టతనే కావచ్చు, కానీ అన్నంత మాత్రాన ముష్టి వాళ్ళకి ఇక్కడ ప్రవేశం లేదని బోర్డే మనం పెట్టలేదు కదా. అతడు పేదవాడైనప్పటికీ వచ్చి ఆకలితో వచ్చాడు, ఆర్డర్ పెడుతున్నాడు. సర్వ్ చేయాల్సిన బాధ్యత మనకుంది, సర్వ్ చేయాల్సిన బాధ్యత నాకుందని నాకు చెప్తున్నావు. కానీ వాడు బిల్లు కట్టకపోతే, ఒకవేళ అతను గాని బిల్లు కట్టకుండా చెక్ వేసాడంటే మాత్రం నువ్వు కట్టాల్సి వస్తుంది, జాగ్రత్త, ముందు చెప్తున్నా. మరొక ఆర్డర్ తీసుకుందామని వెళ్ళింది, అన్నంత పని జరిగింది. బిల్లు తెచ్చే లోపల ముష్టోడు చెక్ వేసాడు. మేనేజర్ పిలిచాడు, బుద్ధుందా నీకో? చెప్పా నేను, వాడు ముష్టోడు, వాడు ఖచ్చితంగా బిల్లు కట్టడం. నువ్వేమో ఏరి అడిగి మరి అన్ని తీసుకొచ్చి వాడు ముందు పెడుతున్నావు. చూడేమైందో, బిల్లు కట్టుకుని పోయాడు, ఇప్పుడు నువ్వే కట్టాలి, అర్థమైందా? పాపంకేమీ అర్థం కాల. అలాగే కడతాను, కానీ నా ధర్మాన్ని మాత్రం నేను చేశాను. వచ్చినటువంటి వారిని పేదవాడని ధనవంతుడని తారతమ్య భేదం లేకుండా ధర్మం చేశాను. కొన్నిసార్లు మంచి చేస్తే కీడు ఎదురు కావచ్చు. నా జీతంలో అతనికి అయినటువంటి ఆ బిల్లు కట్ చేసుకోండి, వెళ్ళి క్లీన్ చేయ, ప్లేట్లు క్లీన్ చేయి. అలాగే సార్, ఆ ప్లేట్లు క్లీన్ చేస్తా ఉంది. ఒక ప్లేట్ తీసేసరికి ఆ ప్లేట్ కింద ఒక చిన్న స్లిప్ ఉంది. ఏముందో తెలుసా? అమ్మా, అద్భుతంగా పలకరించావు, ఆత్మీయంగా పలకరించావు, ఆకలితో వచ్చిన నాకు కడుపు నిండా తినిపెట్టావు. ఈ రెస్టారెంట్ ఓనర్ని నేను, మారు వేషంలో వచ్చా. పేదవాడు ధనవంతుడనే తారతమ్య భేదం లేకుండా ఎంత అద్భుతంగా సర్వ్ చేసావమ్మా. ఆడిని తీసేస్తున్నా, నీకు మేనేజర్ పోస్ట్ ఇస్తున్నా, కంగ్రాచులేషన్స్. నువ్వు చేసే పని ఇళ్లలో పనిచేయటం కావచ్చు, ఆఫీస్ బాయ్ కావచ్చు, లిఫ్ట్ లో కూర్చునేవాడు కావచ్చు, సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, ఇస్త్రీ చేయొచ్చు, ఏ చిన్న చితక ఉద్యోగం కావచ్చు, ఎంత పెద్ద ఉద్యోగం అయినా కావచ్చు. బైబిల్లో ఏముందంటే, మీరు మాట చేత కావచ్చు, క్రియ చేత కావచ్చు, ఏది చేసినానో ప్రభువుకు చేస్తున్నట్టుగానే మీరు చెయ్యండి. ఆ రోజు యజమాని వచ్చి కూర్చున్నాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? యజమాని ఎవరైతే నమ్మకంగా ఈ రెస్టారెంట్ లో కష్టపడుతున్నారో వారిని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాలి. ఏదో ఒక రోజు నీ జీవితంలో కూడా నా ప్రభువు తారసపడతాడు.